కానీ నీ పని అయిపోయింది ముద్దులా. నిన్ను చూస్తుంటే చాలేస్తుంది. నన్ను చూస్తే జాలేస్తోందా? ఎందుకు? ప్రేమంతా కూతురికే వెళ్ళిపోతుంది, నీకేం మిగిలేలా లేదులే. అంతే మరి, కూతుళ్ళు పుట్టే వరకే భార్యల మీద ప్రేమ, తర్వాత అంతా కూతుళ్ళకే. ఎన్ని రోజులైంది బావా ఇంత సంతోషంగా ఉండి? పాప పుట్టినాక మొదటిసారి ఈ రోజే అందరం నవ్వుతున్నాం. ఇప్పుడు బెయిల్ వచ్చింది సరే, మరి కేసు పరిస్థితి ఏంది? అది కూడా మనమే గెలుస్తాం మానసి, కానీ పోరాడాలి. ఇప్పుడు బెయిల్ విషయంలో ఎలాగైతే జడ్జి లంచం తీసుకున్నాడని రుజువు చేశామో, అలాగే వాళ్ళు చూపిస్తున్న సాక్ష్యాలన్నీ అబద్ధమని రుజువు చేయాలి. అవును మధుగారు, అప్పుడే బయటపడగలం. కానీ రుజువు కావాలంటే అప్పుడు అక్కడ ఏం జరిగింది, ఎవరెవరున్నారు, మీకు అనుమానం కలిగించే సంఘటనలు ఏమైనా జరిగాయా అన్నీ ఒకసారి ఆలోచించండి. ఒక్కోసారి మనం పట్టించుకోకుండా వదిలేసిన చిన్న చిన్న విషయాలే మనల్ని బయటపడేసే దారి చూపిస్తాయి. అదే ఆలోచిస్తున్నాను మృదులా. ప్రతిదీ గుర్తు తెచ్చుకోవడానికే ప్రయత్నిస్తున్నాను. సరే సరే, ఈరోజు నా చేత్తో వంట చేసిన, భోజనం చేస్తూ మాట్లాడుకుందాం. నువ్వు వంట చేసావా? చాలా స్పెషల్ గా. గౌరవ్, స్పెషల్ అంట. మనం ఆన్లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేసుకుందాంలే. ఆన్లైన్ లో ఎందుకే? నేను వంట చేసిన అన్న కదా మనసి, అందుకే ఆన్లైన్ లో బుక్ చేసుకుంటాను అనేది. నువ్వు వండింది తిని మళ్ళీ రిస్క్ తీసుకోవడం ఎందుకు? అబ్బా, నా మనసులో మాట కరెక్ట్ గా చెప్పావే. ఏయ్! పద, పద. బెయిల్ కోసం హోమ్ మినిస్టర్ ఇలవరసి జడ్జి గారికి లంచం ఇచ్చారు కాబట్టి ఈ బ్యాంక్ స్టేట్మెంట్స్ లో క్లియర్ గా ఉంది. మన సాయంత్రం 1,25,00,000 మీ అకౌంట్ కి, 2,75,00,000 మీ అబ్బాయి గారి అకౌంట్ లోకి వచ్చాయి. మీరు మీ పలుకుబడి పరపతి ఎంత ఉపయోగించినా ఏం చేసినా ఈ బంధం ముందు నిలవలేవు, గెలవలేవు. ஹலோ அம்மா, நான் சதாசிவம் பேசுறேன். சொல்லுங்க. என்னమ్మా ఇది? టీవీలో ఏదేదో చెప్తున్నారు. మీరు జడ్జికి లంచం ఇచ్చినారా? కడవలే. ఎన్నమ్మా ఇది? ஆமா. మీరు హోమ్ మినిస్టర్ దానా? మీకంత కర్మేం వచ్చినది? ஆமா, లంచం ఇచ్చినాను. అయితే ఎన్నడా హోమ్ మినిస్టర్ పదవి పీకుతారా ఏమి? ముందే జాగ్రత్త పడకుండా ఇప్పుడు ఆవేశపడి ఏం ప్రయోజనం అమ్మా? నన్ను
పెళ్లి చేసుకోకుండా వాడు జైలుకి వెళ్ళడానికి డిసైడ్ అయినప్పుడే ఇలాంటిదేదో జరుగుతుందనుకున్నాను. అప్పుడు చెప్తే ఏమీ కాదు, వాడు జైల్లో నరకం అనుభవించేలా చేస్తాను అన్నాం. కానీ ఇప్పుడేమైంది? వాణ్ణి ఇరికించబోయి మనం ఇరుక్కునే పరిస్థితి వచ్చింది. ఇరుక్కునేలా చేస్తేవేమి? మేడం, అంతా పక్కాగా ప్లాన్ ప్రకారమే చేశాం. కానీ వాళ్ళకి ఈ విషయం ఎలా... వాయముడో! తెలంగాణకే తెలివైన లాయర్ నన్ను చెప్తివే. నీ తెలివితేటలు తెల్లారినాయా ఏమి? లంచం పైసలంతా క్యాష్ రూపంలో ఇమ్మని చెప్పిది. డీడీ ఎందుకు తీసినావు? పోనీ తీస్తేవి, ఒక్కరోజు ముందే ఎందుకు తీయాలా? నన్నిట్ట అడ్డంగా బుక్ చేయడానికా? అది కాదు మేడం. వాయముడు! అంత పెద్ద లాయర్ నంటివి, ఒక్కరోజు ముందే డీడీ తీస్తే దొరికిపోతామన్న చిన్న లాజిక్ ఎట్టా మిస్ అయినావయ్యా? వాళ్ళు ఇంత దూరం ఆలోచిస్తారని ఊహించలేదు మేడం. ఊహించాలా? చిన్నవాళ్లులే ఏం చేస్తారులే అనుకున్నావా? చిన్న పామునైనా పెద్ద కర్రతోనే కొట్టాలా? చిన్నప్పుడు చదువుకుంటేవి కదా సామెత. సరే, నీ తెలివితేటలతో పూడ్చింది చాలు. ఇంకా నేను చెప్పినట్టు చెయ్యి. ఓకే మేడం. ఐడియా ఎప్పుడు ఇరుక్కు. సూపర్ మేడం. కానీ మళ్ళీ చెప్పింది చెప్పినట్టు చేయమే. అలాగేనమ్మా. ఈ దెబ్బతో వాడు కేసులోంచి బయటపడడం కాదు కదా, మళ్ళీ బెయిల్ కూడా దొరకదు. ఏం కాదురా, నేనేం తప్పు చేయలేదు. నాకేం కాదన్న నమ్మకం ఉంది. గౌరవ్, గౌరవ్, మృదుల, గౌరవేడి? గౌరవేడికన్నా పోతున్నా అని చెప్పిండా? ఏదో పనుందని బయటికి వెళ్ళాడు అనుకుంటా మాన్సి. ఏ వస్తాడుగా, రాని చెప్తాను. మళ్ళీ మీరు గొడవలు మొదలు పెట్టారా? ఇద్దరు ఒక క్షణం కూడా కుదురుగా ఉండరు కదా? నన్ను అనొద్దు బావా. కోతి వేషాలు వేసి చిరాకు తెప్పించేది వాడు. వస్తాడుగా, రాని. కాళ్ళు చేతులు కట్టి రాత్రంతా బాల్కనీలో పడేస్తే గాని వాడికి బుద్ధి రాదు. మానసి,
ఈ చీరేంటి? అసలు నువ్వేంటి? నీ అవతారం ఏంటి సాంబవి? శాంభవిని కాదురా, బ్రాహ్మణి దేవిని. మీ అమ్మని రా చిట్టి తండ్రి. నువ్వు బ్రాహ్మణి దేవివా? మానసి, అత్తయ్యనే పేరు పెట్టి పిలుస్తావా? బ్రాహ్మణి దేవి కాదు, అత్త అని పిలవు. అట్లనే అత్త. అది అత్తంటే ఆ మాత్రం భయం ఉండాలా? ఏయ్ ముదులా, నీకు వేరేగా చెప్పాలా? సారీ అత్తయ్య, చెప్పండి. ఏంటి మానసి, ఏంటి గౌరవం మీద కేకలేస్తున్నావు? ఏంటేనా? అవునే, అత్త అత్తిక్కడ. సారీ అత్త. చెప్పు, ఏంటి నీ గొడవ? వాడికి బాగా కోతి వేషాలు ఎక్కువైపోయాయి. బాగా పొడుగైపోయావా నువ్వు? ఒకసారి దగ్గరికి రావే. అమ్మ కాదే, అత్త. అట్లనే అత్త. మొగుడన్న గౌరవం కొంచెం కూడా లేకుండా వాడు వీడు కోతి అని ఇష్టం వచ్చినట్టు పిలుస్తావా? కొంచెం కూడా భయం లేకుండా పోయింది. గౌరవని ప్రేమతో కూడిన భక్తితో కలిసిన గౌరవంతో భక్తలా చూసుకోమని చెప్పానా లేదా? చెప్పావత్తా? ఏడి ఆ గౌరవేడి? వాడికి ఇంకా చిన్నపిల్లల బుద్ధులు పోలేదు. మీ ఈడు వాళ్ళు మధు ముద్దుల చక్కని పాపని కానీ నా చేతుల్లో పెడితే మీరు కూడా ఒక బాబుని కానీ ఇవ్వాల్సింది పోయి చిన్నపిల్లల్లా గొడవ పడతారా? పోన్లేండి అత్తయ్య, ఇంకా వాళ్ళు చిన్నపిల్లలే కదా. ఏంటి చిన్నపిల్లలా? ఆ గౌరవకి మీసాలు వచ్చినప్పుడు పెళ్లి చేసుంటే ఈ పార్టీకి 3 పిల్లలు పుట్టేవాళ్ళు. అలా నవ్వుతావేంట్రా చిట్టి తండ్రి? ఏంటమ్మా? నా చిట్టి తండ్రి, నీకేం కాదు నానా. ఇదిగో ఆ సీతమ్మ తల్లి, ఈ బుజ్జి పాప, ఇంకా మేమందరం తోడుగా ఉన్నంత వరకు నీకేమీ కాదు. అవును, అసలు సంగతి మర్చిపోయా. పాపకేం పేరు పెడదాం? పాపకి ఎవరైనా ఆలోచించారా అసలు? కూర్చోండి కూర్చోండి. కూర్చోండి కూర్చోండి కూర్చోండి. అవును కదా, ఈ గొడవలో పడి అసలు ఆ సంగతే ఆలోచించలే. ఏం పేరు పెడదాం? మన సీరియల్స్ లో హీరోయిన్ల పేర్లు ట్రై చేద్దామా? త్రినైని అని పెడదాం. ఆ అమ్మాయికి కష్టాలు ఎక్కువ. ఆ కష్టాలు మన పాపకొద్దు. నెంబర్ 1 కోడల్లో సరసు పేరు పెడదాం. వద్దు, నోట్లో నాలిక లేని పిల్ల. అత్తారింట్లో అక్క చెల్లెళ్ళలో ధరణి పేరు బాగుంటుంది కదా. ఆ అమ్మాయికి మరి సహనం ఎక్కువ. అందరూ ఆడుకుంటారు. అవునవును. మరి వాళ్ళక్క శ్రావణి? వాము అసలొద్దు, దానికి కోపం ఎక్కువ. ఓ ఇంకా పేర్లు చెప్పు. చెప్పు.
అంటావులే గాని ఒక బ్రహ్మాండమైన పేరు చెప్తా, ఫిక్స్ చేసుకో. ఏంటో ఆ బ్రహ్మాండమైన పేరు? మానసి. సూపర్ గా ఉంటుంది కదా. మ్మ్హ్మ్. ఈ తలకాయలా ఉంది. ఒకసారి అద్దంలో మొహం చూసుకో, నీకే పెట్టుకో, నీ మొహంలా ఉంటుంది, నీకు సరిపోతుంది. నిన్ను ఏయ్, కూల్ ఓ కూల్ బేబీ. అబ్బో, మేం చెప్పడం కాదు గాని నువ్వు చెప్పు, ఏం పేరు పెడదాం? మీ అందరూ ఏ పేరు పెట్టుకున్నా చిన్న ముక్క బుగ్గల లాంటి చిట్టి పాపకి మాత్రం జున్ను అని పెడతా. జున్ను తల్లి, జున్ను జున్ను జున్ను. జున్ను. అత్త, పేరు బాగుంది. మరి ఏమనుకుంటున్నావు బ్రాహ్మణి అంటే? జున్ను జున్ను. అమ్మ ఫోన్ చేస్తుంది. అమ్మా. మృదులా, ఎలా ఉన్నావమ్మా? పాప ఎలా ఉంది? అందరం బాగున్నామమ్మా, మీరెలా ఉన్నారు? బానే ఉన్నావమ్మా. పాపకి 21వ రోజు పండుగ ఇంట్లో చేద్దాం అనుకున్నాం కదా, గుడికి వెళ్ళి ముహూర్తం పెట్టించుకురండి. అలాగేనమ్మా. పండుగ మన ఇంట్లోనే చేద్దాం. అల్లుడికి చెప్పావు కదమ్మా? లేదమ్మా, చెప్తాను. పుట్టింట్లో నీకు ఏ సంతోషము జరగలేదు, కనీసం నా మనవరాలకైనా చేయని. అలాగే. పైగా ఇప్పుడున్న పరిస్థితిలో ఎక్కడ చేసినా ఆ రాక్షసికి తెలిసిపోతుంది, పాపకి ప్రమాదం. ఇక్కడ చేస్తే వాళ్ళకి తెలీదు. అలాగేనమ్మా, చెప్తాను. ఉంటానమ్మా. పాపకి 21వ రోజు పండుగ అమ్మ వాళ్ళ ఇంట్లో చేద్దామంటున్నారు, మీరేమంటారు? అలాగే కానీ మనకెటు టెన్షన్స్ ఉన్నాయి, కనీసం వాళ్ళ సరదైన తీరును. కానీ బావా, పాపని బయటికి తీసుకెళ్లడం అంత మంచిది కాదేమో. మనం ఏ తప్పు చేయలేదు మానసి, మనకేం కాదు. మనం చేయాల్సింది మనం చేయడమే, తర్వాతంతా ఆ పైవాడే చూసుకుంటాడు. అంతే కదమ్మా? అంతేదా చిట్టి తండ్రి? అంతే. మధుగారు, మనల్ని ఎవరు ఫాలో అవ్వలేదు కదా? ఆ ఇలవరసకి మనం ఇక్కడికి వచ్చినట్టు తెలియదు కదా? ఛాన్స్ లేదు మృదుల. ఏమో చెప్పలేం బావా, రాక్షసి కదా, ఏమైనా తెలిసిపోతుంది, ఎక్కడికైనా వస్తుంది. మన జాగ్రత్తలో మనం ఉండడం చాలా మంచిది. నువ్వు చెప్పావు కదా, అలాగే ఉందాం. సరే రా. నమస్కారం పంతులు గారు. నమస్కారం. నమస్కారం అండి. పాపకి జాతక చక్రం రాయించాలని ఫోన్ చేశాం. బ్రాహ్మణీదేవి గారు ఫోన్ చేసి విషయం అంతా చెప్పారు. కూర్చోండి.
ఆ